వందనాలండి. ఈరోజు మార్చి 27 సిలువలో యేసుప్రభు పలికిన 6వ మాట. యోహాను 19:30లో సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ పని తనంతట తానే చేశాడండి. ఎవరూ ఆయనను చంపలేదు. అసలు సైనికులే ఆశ్చర్యపోయారు, అదేంటి అప్పుడే చనిపోయాడు అని. తన టైం సరైన టైంలో ఆయన ఊపిరి వదిలాడు, మళ్ళీ తీసుకోలేదు, అంతే. తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేశానని ప్రభువుకు తెలుసు. కాబట్టి తనంతట తానే తన జీవితానికి ముగింపు పలికాడు. తాను మరణించబోయే క్షణం ఆయనకు తెలుసు కాబట్టి మన పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని రక్షణ కార్యం పూర్తయింది. పరలోకంలో దేవునితో ఉండాలని ఆశించే వారందరికీ రక్షణ అందుబాటులో ఉంది. నమ్మితే చాలు, రక్షింపబడతారు. మరి ఆయన ఫినిష్డ్ అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే నువ్వు ఏ పని అప్పచెప్పావో ఆ పని ముగించాను అని తండ్రికి చెప్తున్నాడు. ప్రభు సమాప్తమైనది అని చెప్పడం ద్వారా అప్పటిదాకా తండ్రి చిత్తం నెరవేర్చుట ఎందే నిమగ్నమై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు జాగ్రత్తగా ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని నెరవేర్చే బాధ్యత క్రీస్తుపై పెట్టాడు. ప్రణాళిక నెరవేర్పు ద్వారా విశ్వసించి యేసు రక్తంలో పాపంలో కడుక్కున్న వారందరికీ నిత్యత్వంలో ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం కలిగింది. మనము ఏం ఆలోచించాలంటే ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఆయన సన్నిధికి మార్గం తెరవబడింది. మనము విశ్వసిస్తే చాలు, మనం ఆ మార్గంలో పరలోకంలో వెళ్ళిపోవచ్చు. భూమిపైన తన జీవితం మొదలైనప్పటి నుండి చిన్నతనంలో కూడా తండ్రి పనుల మీదే ఉన్నాడు. లూకాసు వార్త 2:49లో చూస్తే మరియమ్మ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి, అదేంటి అలా ఉండిపోయావు అని, మందిరంలో ఉండిపోయాడు. అప్పుడు నీకు తెలుసు కదా నేను తండ్రి పని చేయడంలో ఉన్నాను అని అన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. యోహాను 17లో ప్రధాన యాజకునిలాగా ప్రార్థిస్తూ 17:4లో మనం చూస్తే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రికి చెప్తూ ఉన్నాడు. తాను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఎప్పుడూ మర్చిపోలేదు. సిలువలో ముగించాడు. సిలువలో ఆయన ముగించిన కార్యాలు ఏమిటో మనం చూద్దాం. మనకు అన్నీ తెలుసు, జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడప్పుడు. మొదటిది మానవాళి విమోచన. ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోకపోతే మనకు విమోచన లేదు. దానికోసమే ఆయన వచ్చాడు. రెండవది ప్రవచనాలన్నీ నెరవేర్చాడు. యేసుప్రభువు చేసిన ప్రతి మాట కూడా, ప్రతి పని కూడా ప్రవచనాత్మకంగా ముందే చెప్పబడింది. పాత నిబంధనలో మనం ప్రవచనాలన్నీ చూడొచ్చు. మూడవది దేవుడు మానవాళికి చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఆదికాండం 3:15లో ఈ వాగ్దానం మనం చదవగలము. ఆదాం హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. మరి తిరిగి దేవుని దగ్గరికి పోవాలంటే వాళ్ళకి చేత కాదు, ఎందుకంటే వాళ్ళు పాపులు కాబట్టి. మరి ఆ పాపాన్ని తొలగించుకొని తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళకి చేత కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడే ఒక పరిష్కారం ఆలోచించి చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు సిలువలో మనకు కనిపిస్తుంది. నాలుగవది దేవుని చిత్తం నెరవేర్చుటకు వచ్చాడు, నెరవేర్చాడు. ఐదవది దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తనను తాను బలిగా అర్పించుకున్నాడు. తన పని ముగించాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని పౌలు 1 కొరింథీ 5:7లో చెప్తూ ఉన్నాడు. ఆరవది తనను తాను బలిగా సమర్పించుకొని మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఏడవది ధర్మశాస్త్రానికి పాటించి ముగించాడు. అంటే మనం ఎట్లాగూ పాటించలేమని ఆయనే మన పక్షాన ముగించాడు. రోమ 10:4లో క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని పౌలు అంటూ ఉన్నాడు. విశ్వాసికి నీతి కలిగించుటకే ఆయన సమాప్తి చేశాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, సమాప్తమైనది అని మీరు తండ్రితో చెప్పిన మాట ఎంత గొప్పగా ఉంది, మాకు నిశ్చయితను కలిగిస్తుంది నాయన. థ్యాంక్ యూ లార్డ్. మేము కూడా తండ్రి, మీరు మాకు అప్పగించిన పని సంతోషంగా పూర్తి చేసి సమాప్తమైంది అని మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెప్పగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.